నమస్కారం. నేను చందు. మాటకు కట్టుబడితేనే చేతులకు ఎప్పుడు దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదే పదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తి మీద సాము లాంటిది. సత్యంతో పాటు దానాన్ని గొప్ప గుణంగా చెప్పుకున్నాం. అన్ని దానాల్లోకి వాగ్దానం చాలా తేలిక అని చమత్కారంగా చెప్తుంటారు. ఎవరైనా ఏమైనా చెప్పవచ్చు, ఆచరణలో చూపించడం కష్టం. మాట ఊరికే నోటి నుంచి వచ్చే శబ్దం అనుకుంటే పొరపాటు. మన అంతరంగం నుంచి ప్రాణశక్తి వెలువరించే చైతన్యం అది. వాచక నియమం అనే నీతిని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే వారు సత్యం ముందు దోషులేనంటారు గాంధీ. ఆయన దృష్టిలో సత్యం, నైతిక విలువలు వేరు కాదు. ఒక వ్యక్తి మాట తప్పితే అతడి కుటుంబానికి చేటు కలగవచ్చు. పాలకుడి అసత్యవాక్కు రాజ్యానికి హానికరం. సత్యం పలికే వ్యక్తిత్వం భారతీయ పాలకుల ధర్మం. నాడాడిన అంటే ఆ రోజు అన్న మాట నేడు తప్పవలదు అంటాడు త్యాగరాజు ఒక కీర్తనలో. చెప్పవచ్చు పనులు చేయుట కష్టమవు అని వేమన సూక్తి చెప్పాడు. దశరథుడు సత్యానికి కట్టుబడ్డాడు. కైకకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిబద్ధుడయ్యాడు. అయోధ్య పౌరులు రాముడి పట్టాభిషేకాన్ని కోరుకుంటున్న పరిస్థితుల్లో అతడు మాట తప్పినా ఎవరు తప్పు పట్టలేరు. పుత్రుడిపై ప్రేమ అతన్ని విడిచి ఉండలేని స్థితిలోనూ దశరథుణ్ణి మాట్లాడకుండా చేసింది. ఎప్పుడో చేసిన వాగ్దానాన్ని భంగపరచలేని సత్యనిష్ట. అందుకే రాముడితో కైక మాట వినద్దని, అడవులకు వెళ్ళవద్దని ఆయన అనలేకపోయాడు. రాముడు అడవులకు వెళ్ళి తండ్రిని అసత్య దోషం నుంచి కాపాడాడు. ఇంద్రలోకంలో ఒకసారి భూలోకంలో అసత్యం చెప్పని పాలకులు ఎవరైనా ఉన్నారా అని చర్చ జరిగితే సత్య హరిశ్చంద్రుడి పేరు చెప్పాడు వశిష్ఠుడు. వశిష్ఠునితో వైరమున్న విశ్వామిత్రుడు హరిశ్చంద్రునితో అబద్ధం ఆడిస్తానని పందెం వేశాడు. తాను చేస్తున్న గొప్ప యాగానికి చాలా పెద్ద మొత్తంలో ధనం కావాలని అడిగితే దానశీలి అయిన హరిశ్చంద్రుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. తన కుతంత్రంతో విశ్వామిత్రుడు అతని రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. రాజ్యం కోల్పోయిన హరిశ్చంద్రుడు మునికిచ్చిన మాట చెల్లించడం కోసం నానా ఇక్కట్లు అనుభవించి సత్య హరిశ్చంద్రుడిగా కీర్తి గడించాడు. వామనుడు అడిగిన 3 అడుగుల నేల దానంగా ఇవ్వడానికి సిద్ధమవుతున్న బలి చక్రవర్తిని వచ్చినవాడు విష్ణువని, దానం వల్ల బలికి నాశనం తప్పదని హెచ్చరించాడు అతని గురువు శుక్రాచార్యుడు. కానీ భూమి బద్దలైన ఆకాశం మీద పడ్డ మాట నిలుపుకుంటానంటాడు చక్రవర్తి. భీష్ముడు రాజ్యం స్వీకరించనని, వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసి జీవిత పర్యంతం మాటకు కట్టుబడ్డాడు. శ్రీరాముడి సహాయం పొంది సీతాన్వేషణకు సహకరిస్తానని మాట ఇచ్చిన సుగ్రీవుడు భోగలాలసుడై ఆ మాటను విస్మరిస్తే లక్ష్మణుడు నిలదీయవలసి వచ్చింది. ఇవాళ పాలకులు ప్రజల మద్దతు అవసరమైనప్పుడు శుష్క వాగ్దానాలు చేయడం పరిపాటి అయిపోయింది. అడగనివి వరాలు ప్రకటిస్తున్నారు. అధికారం చేజిక్కాక సులువుగా వాటిని మర్చిపోతున్నారు. పాలకులు చేయగలిగినవే చెప్పాలి, చెప్పినవి చేసి చూపాలి. ఆనాటి రాజులను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి అని డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు రాసిన అంతర్యామి ఇది. మనము ఏదేమైనా ఇచ్చిన మాటకు కట్టుబడాలి. అప్పుడే మనకు కొంచెం గౌరవం ఉంటుంది. ఇదన్నమాట ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.